ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. తండ్రి, నాటి వాక్యానికే స్తుతులు. అది మా జీవితాలను ప్రభావితం చేస్తుందని, మనసును కాపాడుతుందని ప్రార్థిస్తున్నాను. నేను ఇక్కడికి రావచ్చు, ఏం బోధిస్తున్నానో చెప్పకుండా వేదికపైకి వచ్చి అనవచ్చు, ఈ వారమే తెలుసుకున్నాను హార్ట్ కండిషన్లో ఉందని. అందరూ ఇలా అంటారు. అయితే చూడండి, నాకు ఒక హార్ట్ కండిషన్ ఉంటుంది, అలాగే మీకు. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మన మనసు ఏదో ఓ కండిషన్లో ఉంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి చెకప్ చేయించుకుంటాను. ఏడాదిలో ఒకసారి వెళతాను. వాళ్ళు నా హృదయాన్ని చెక్ చేస్తారు. బహుశా ఒక క్రిస్టియన్ ఒక్కసారి కంటే ఎక్కువసార్లు హార్ట్ చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆశ్చర్యకరం, నిజాయితీగా నిజంగా మనం భావాల నుండి వెళ్ళేది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. మనం చేసే క్రిస్టియన్ విషయాన్ని చేస్తూ ఉండి అయినా కూడా మన మనసులోకి ఏదో దూరిపోవడం, మనల్ని అది బాధ పెట్టడం, అలాగే అది ఇతరులను బాధ పెట్టడం. ఎందుకంటే మనలో ఉన్నదే బయటకు వస్తుంది. ఎంత త్వరగా తప్పు మనసు కండిషన్ని తెలుసుకుని సరిచేసుకుంటామో అంత మంచిగా అవుతాం. ఎంత ఎక్కువ కాలం జీవితంలో గమనించిన విషయాలు ఉంచుకుంటామో అంత లోతుగా అవి వేరుపారి అంత కఠినంగా మారుతాయి డీల్ చేయడానికి. కనుక ఈ వారాంతంలో ఎక్కువ సమయం గడుపుదాం మన హార్ట్ కండిషన్ని గురించి. అలాగే దేవుడు మన మనసుని ఎలా పరీక్షిస్తాడో. మన జీవితంలో వచ్చే పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి. దేవుడు మనతో ఆటలాడడం లేదు మనం ఏం తీసుకోగలమో అని. చూడండి, మనలో ఏముందో తెలుసుకోవడానికి దేవుడు పరీక్షించడు, ఎందుకంటే ఆయనకు ముందే అంతా తెలుసు. అయితే మనలో ఏముందో చూడ్డానికే పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మనం ఒకలా ఆశ్చర్యపోతాం, అందులో ఏముందా అని. ఆమేన్. మనం ఎలా అంటే, మ్యాన్ నమ్మలేని అలా చేశానంటే. ఆయన మనకివి చూపించాలంటాడు, మనం వాటితో డీల్ చేసి ఎదుర్కోవడానికి. మనం ఎదిగేది అలానే. సత్యం విడుదల చేస్తుంది. అంధకారంలో నివసిస్తుంటే విడుదల పొందలేము. అలాగే మోసంలో ఉన్న అపవాది అంధకారానికి యజమాని. మన జీవితాల్లో అతను దాచగలిగిన దేని మీదైనా అతనికి అధికారం ఉంటుంది. అయితే అది వెలుగులోనికి వచ్చినప్పుడు అది కనిపిస్తుంది. దాన్ని చూడ్డానికి ఇష్టపడితే, దేవుణ్ణి దాంతో డీల్ చేయనిస్తే స్వేచ్ఛ యొక్క కొత్త స్థాయికి చేరుకోగలం, శక్తిలోనూ పై స్థాయికి. ఆమేన్. కనుక సామెతలు 4:23, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఇప్పుడు దీన్ని చూద్దాం. అది వేరెవరు మీ మనసును కాపాడుతుందని చెప్పడం లేదు. దేవుడు కాపాడతాడని కాదు, జాయిస్ కాపాడుతుందనో మీ పక్కింటి వారు, మీ పాస్టర్ గాని చెప్తుంది. మీ మనసుని మీరే కాపాడుకోండి. మనలోని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఒక బాధ్యత అది. మీరు ఈ రోజు కానీ దీని నుంచి ఏమీ పొందకుంటే మీరు అర్థం చేసుకోండి, మీ మనసుని కాపాడుకునే బాధ్యత మీకుందని. మీకు నిజాన్ని కూడా చెప్పగలేమనంటే అది ఫుల్ టైం పని. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు తెలియదు ఎవరు ఏమంటారో మనకు బాధ కలిగేలా. ఒకసారి సడన్గా మనసుకి గాయమవుతుంది, దాంతో డీల్ చేయాలి. ఎవరైనా మనల్ని ఎప్పుడు నిరాశపరుస్తారో, మోసం చేస్తారో తెలియదు. మీకు అసలు తెలియదు తెలుసా? అంటే ఎదుట ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కనుక మనం నిరంతరం, నేను అనుకుంటాను, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయాలి మనసు విషయాన్ని సరి చేసుకోవడానికి. నేను అనుకుంటాను ఇది మీలో కొంతమందికి ఇప్పటి వరకు మీరు వెళ్ళిన బహుశా ముఖ్యమైన సెమినార్లో ఒకటేమో. నేను చెప్పగలను ఎందుకు. ఎందుకంటే మన లోపల జీవితానికంటే ముఖ్యమైనది మరొకటి లేదు. దేవునితో నా నడకలో 5 విషయాలు ఉన్నాయి నిజంగా నా జీవితాన్ని మార్చినవి. నేను తిరిగి జన్మించినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని ముఖాన్ని వెతకడంలోని ముఖ్యత్వాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన హస్తాన్ని కాదు. అదెంతో ముఖ్యమైన విషయం, అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే దేవుని సన్నిధి ఎంతో విలువైందా, అంతేగాని ఆయన ఏం చేయగలడని కాదు.
కనుక నాకు అది పెద్ద విషయం. అయితే ఆ విషయాల్లో మరొకటి లోపలి జీవితం. నా అసలైన జీవితం నాలో ఉందని తెలుసుకోవడం. మీకు అది తెలుసా? నిజంగా అది జీవితం మీ పరిసరాలు కాదు. జీవితం మీరు నివసించే ఇల్లు లాంటిది కాదు, మీకున్న జాబ్ లాంటిదో, మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో. ఎందుకంటే మీకు అవన్నీ ఉండొచ్చు, అయినా దుఃఖకరంగా ఉంటారు. ప్రపంచం అంతా దుఃఖకరమైన ధనవంతులతో నిండి ఉంది. విజేతలైన దుఃఖంలో ఉన్న వారితో నిండుంది. పెద్ద ఇళ్లలో నివసిస్తున్న దుఃఖంలో ఉండేవారితో నిండి ఉంది. నిజంగా నేను తెలుసా, జీవితంలోని మంచి వాటిని ఎంజాయ్ చేయడంలో తప్పేమీ లేదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే అది నిజమైన జీవితం కాదు. మీ అసలైన జీవితం మీ లోపల ఉన్నదే. నిజంగా ఆశ్చర్యం. ఎంత సంతోషంగా ఉండగలరో, హీనమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంత శాంతంగా ఉండగలరో. ప్రపంచంలో ఈనాడు రేగుతున్న తుఫాన్ల మధ్యలో కూడా ఒకవేళ మీ మనసును మంచి కండిషన్లో ఎలా ఉంచుకోవాలో తెలిస్తే ఎవరైనా ఆమెను చెప్తారా? మత్తయి 5:8 చెప్తుంది, హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నాకు అది ఇష్టం. దేవుని నుంచి వినాలనుందా? మనసును శుద్ధంగా ఉంచుకోండి. దేవుని రహస్యాలు తెలుసుకోవాలా? మనసును శుద్ధంగా ఉంచుకోండి. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. తప్పనిసరిగా శారీరకమైన కళ్ళతో ఆయన్ని చూస్తారని కాదు, కానీ దేవుని సన్నిధిని తెలుసుకుంటారు. 1 పేతురు 3:3-4 చెప్తుంది, దేవునికి అంతరంగ స్వభావం ఎంత ముఖ్యమైనదో. ఆ వచనాలను స్క్రీన్ మీద చూద్దాం. జడలు అల్లుకొంటయు, బంగారు నగలు పెట్టుకొంటయు, వస్త్రములు ధరించుకొంటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఆతురపడనిది లేదా కుళ్ళినది కాకుండా మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. ఇప్పుడు ఒక్క నిమిషం స్త్రీలతో మాట్లాడతా, ఎందుకంటే నాకు తెలుసు మనం రెడీ అవ్వడానికి చాలామంది మగవాళ్ళ కంటే ఎక్కువ టైం తీసుకుంటామని. మగవాళ్ళందరూ కాదనుకోండి, కొంతమంది కంటే. చూడండి, అంటే అది తెలుసా, డేవ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు బాగా కనిపించడానికి. నేను తీసుకున్నంత కాదు. బహుశా అంతే సమయం మన మనసుని అంతే సమయం చెక్ చేసుకోవడానికి వెచ్చిస్తే ముఖానికి వెచ్చించినంత. కమాన్, మీకు తెలుసు ఎలా ఉన్నామో కనిపించిన ప్రతి అద్దంలో చూసుకుంటాం. పర్సులోనూ ఉంటుంది, నా దగ్గర ఉంది. ఇక్కడికి రావడానికి ముందు చూసుకోవాలిగా. అంటే హోటల్లో డ్రెస్ అయ్యా, బయలుదేరే ముందు చూసుకున్నాను, డ్రెస్ని చూసుకున్నా, చెవుదిద్దులు, ఇది అది తెలుసా, చెక్ చెక్ చెక్. కమాన్, ఎప్పుడు చెక్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చాను, గ్రీన్ రూమ్లో ఒక అద్దం ఉంది. నాకు తెలియదు ఎందుకు అలా అంటారు, ఎప్పుడు గ్రీన్గా ఉండదు. అద్దం ఉంది, చెకింగ్ చెకింగ్. ఇక్కడికి వచ్చాను, చిన్న దానిలో చూసుకుంటున్నా, తెలుసు అదిగో అక్కడ దాని మీద ఫ్లాష్ పడింది, బయటకు వచ్చామని చూసుకున్నాను. కనుక ఎలా ఉన్నామో చూసుకోవడానికి అంత శ్రమ పడితే నిశ్చయించుకుంటాం. ఏది వంకరగా ఉండకుండా, లిప్స్టిక్ చెరిగిపోకుండా, అటు ఇటు స్ప్రెడ్ కాకుండా, చెవుల హ్యాంగింగ్స్ తెరబడకుండా, జిప్పస్ సరిగ్గా ఉంది. అలాంటప్పుడు మనసు కొరకు కొంచెం సమయం వెచ్చించవచ్చు కదా. ఎందుకంటే నిజం చెప్పాలంటే దేవుడు నా డ్రెస్ ఎలా ఉన్నా అసలు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన నిజంగా చూసేది చెప్పాలంటే శత్రువు కూడా దాన్ని చూస్తాడు, ఆత్మలో ఎలా డ్రెస్ అయ్యానన్నదే. మీరు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మీయ రాజ్యం, సహజ రాజ్యం అంత నిజమైనదని, అది కనబడినంత మాత్రాన లేదని కాదు. మనం మన అంతరంగ స్వభావంపై ఎక్కువ గమనం ఉంచాలి. అంటే ఆలోచనలవి, వైఖరులు. ఆమేన్. చెప్పినంతవరకు అందరికీ నచ్చిందా? ఇప్పుడు మన హృదయం మిల్లం అవుతుంది. హృదయం గురించి మాట్లాడినప్పుడు అది మన భావాలను చుట్టుకుంటుంది. మన పూర్తి ఆత్మీయ జీవితాన్ని, మెంటల్ లైఫ్ని, శారీరకమైన దాన్ని. అది అంతరంగమైన లేదా దాక్కుని ఉన్న జీవితపు భాగం. అది మన లోతైన భాగం, మన మనసు. దేవుని నుంచి నేను నేర్చుకున్న మొదటి పాఠాల్లో ఒకటి నాకు ఇంకా గుర్తుంది.
మా ఇంట్లో కూర్చుని ఉన్నాను, మంచం మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఒక చిన్న బైబిల్ స్టడీ మాత్రం చేస్తున్నాను. పెద్ద స్వప్నం దర్శనం ఉండేది. అయితే నేను ఎంతో ఎంతో దూరంగా ఉన్నాను ఈనాటికంటే. నాకు 3 పిల్లలు, లక్ష్యం వరకు రోజు ఓ కొనుక్కు పట్టేలా చూడడం. ఎందుకంటే నాకు ఓ 2 గంటల అధ్యాయానికి టైం దొరుకుతుంది. ఎందుకంటే నాకు పిలుపు వచ్చిందనిపించింది. నేను బైబిల్ స్కూల్కి వెళ్ళలేకపోయాను, 3 పిల్లలు కనుక. రోజు పరిశుద్ధాత్మతో స్కూల్లో ఉన్నాను. దేవుడు నాకు నేర్పించిన మొదటి వాటిల్లో ఒకటి, బహుశా అది ఎంతో ఎంతో ముఖ్యమైనది జీవితాల్లో. అదేమిటంటే మనం తెలుసుకుంటూ ఉండాలి మళ్ళీ మళ్ళీ ఉద్దేశాల ముఖ్యత్వాన్ని. ఎందుకంటే మన ఉద్దేశం అనేది ఏం చేస్తున్నామన్నది కాదు. నేను చెప్పేది వినండి. ఉద్దేశం అంటే మనం చేసేది కాదు, అది ఎందుకు చేస్తున్నామన్నదే. బైబిల్ అది స్పష్టంగా చెప్తుంది. 1 కొరింథీ అధ్యాయం 3, 13 నుండి 15 వరకు. దాన్ని చదువుదాం. మనం ఎటువంటి మంచి కార్యాన్ని చేసినా సరే, ఒకవేళ ఉద్దేశం లేకుండా గాని చేస్తే, అప్పుడు ఆ కార్యం దేవునికి అనంగీకారమై మన ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాం. ఆశ్చర్యం, ఎంతమంది తమ జీవితాలను ఇతరులను మెప్పించడానికి జీవిస్తున్నారో, తమ మంచి పనులతో, ప్రవర్తనతో తీర్పు దినమున ఆ కార్యాలు అగ్ని దృష్టి నుండి వెళ్ళినప్పుడు నా నమ్మకం యేసువనే. అవి అగ్ని నుండి వెళ్ళినప్పుడు అవి కాలి బూడిదైపోతాయి. 1 కొరింథీ 3:13. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని, అతని ప్రయత్నంతో చేసింది ఏదైనా సరే, నిలిచిన ఎడల పరీక్షలో వాడు జీతం పుచ్చుకొన్ను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల పరీక్షలో వానికి నష్టం కలుగును. అంతటిలోనూ ప్రతిఫలాన్ని పోగొట్టుకొన్ను. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపడం. మన పని వల్ల రక్షింపబడం కనుక మన రక్షణ దేవుని దయ, కృపల మీద ఆధారపడి ఉంటుంది, యేసుక్రీస్తు చిందించిన రక్తం మీద. అయితే మనం భూమి మీద చేసిన పనులకు పరలోకంలో ప్రతిఫలం లభిస్తుంది. అయితే పవిత్రమైన వాటికే, మంచి కారణానికే చేసిన వాటికి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు కొన్ని తప్పైన కారణాలే ఉంటాయి. చూడండి, మత్తయి 6 కొంచెం స్పష్టంగా చెప్తుంది ప్రార్థించినప్పుడు మీరుగా మీ ప్రైవేట్ గదిలోనికి వెళ్ళండి, మూసి ఉన్న గదిలోనికి వెళ్ళి ప్రార్థించండి. అవి రహస్యంగా ఉండేలా మీ పరలోకపు తండ్రి బాహ్యంగా ప్రతిఫలాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు పబ్లిక్లో ప్రార్థించడం తప్పని ఆ వచనాలు చెప్పడం లేదు. అయితే ఏం చెప్తుందంటే కనిపించేట్లు ప్రార్థించడం తప్పని. ఇంకా చెప్తుంది మంచి కార్యాలు చేసినప్పుడు చూడండి, ఇతరులు ఎక్కువగా వాటిని చూడాలనేలా ఏమాత్రం చేయకండి. ఒకవేళ మనందరం నిజాయితీగా గానుంటే, మనతో మన నిజాయితీగా అంటే మింగడానికి చేదు మందులానే ఉంటుంది. ఎప్పుడైనా ఇలాంటి చోటుకొస్తే నాకు తెలిసి ఇప్పటికే మీకు తెలిసి ఇక్కడ ఉండవలసిన వారిని గురించి ఆలోచిస్తే అనుకుంటున్నారు, ఓ మ్యాన్, ఫలానా వాళ్ళు కానీ వచ్చుంటే, లేదా నా బిడ్డను తీసుకొని వచ్చుంటే, నా భార్యనో భర్తనో. కానీ శుభవార్త ఏమిటంటే మీరు ఇక్కడున్నారు, దేవుడు రప్పించాడు. ఇది మీకోసమే. మరొకరి సత్యాన్ని ఎదుర్కోవడం చాలా ఈజీ. మనల్ని గురించిన సత్యాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ అలాగాని చేయగలిగితే అప్పుడు మనం వేరే స్థాయికి వెళ్ళగలం. నిజంగా చెప్పాలంటే మనం ఒప్పుకోవాలి. కనీసం మెరుగైంది నేర్చుకునే వరకు దానికి దేవునితో కొన్ని కుస్తీలు పట్టాల్సి వస్తుంది. నేర్చుకోవడానికి ఒకరినొకరు ఇంప్రెస్ చేయాలనుకుంటాం. అంత అమాయకంగా చూడకండి. నాతో అలాంటిదేమీ ట్రై చేయకండి. మీరందరూ ఎలా అయ్యారంటే, నిజం చెప్పాలంటే నేను ఒక నిర్ణయానికి వచ్చాను గత 2-3 ఏళ్ళే. ఏమనంటే మనం స్వేచ్ఛ అంటే ఏమిటో
ఒకరినొకరు ఇంప్రెస్ చేసే అవసరం లేనంత వరకు తెలుసుకోమని. నిజమైన స్వేచ్ఛ అక్కడే ఉంటుంది. మనం చేస్తున్నదంతా దేవుని కొరకై చేస్తుంటే. ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన ఏమనుకుంటాడో చూస్తాము. అంతేకాని మిగతా వారందరూ ఏమనుకుంటున్నారో అన్న విషయంలో పడం. కనుక మనం ఆరంభించాలి. మనం మన హృదయాన్ని సరి చేసుకోవాలి అనుకుంటే ఉద్దేశాలను అర్థం చేసుకుని మనం ఆరంభించాలి. ఇప్పుడు సలహాలు ఇస్తున్న ఈ వారం కొంత సమయం తీసుకుని మీతో మీరు మీటింగ్స్ పెట్టుకోండి. మీ క్యాలెండర్ మీద మార్క్ చేసుకోండి. ఓ సగం రోజు మీకోసం ఉంచుకోండి. మీరు ఆ సగం రోజు భరించలేకుంటే అప్పుడు తక్కువ సమయంతో ఆరంభించండి. నాకు పర్సనల్గా నాతో టైం వెచ్చించడం ఇష్టం, అయితే అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది. మీతో మీరు మీటింగ్స్ పెట్టుకోండి. మీరు చేసేదంతా కూడా వ్రాయాలని నా కోరిక. తర్వాత ప్రశ్నించుకోండి, ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాను. మీకు విషయం చెప్తాను. నిజాయితీగా ఉంటే మీకు హెక్టిక్ షెడ్యూల్ ఉండదు. ఎందుకంటే అందులోని చాలా విషయాలు ఆ 4 గంటల మీటింగ్లో తీసివేయబడతాయి. ఎందుకంటే సగం సమయం అవన్నీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. చూడండి, ఎవరు చేయమన్నారు, కోపం తెప్పించాలనుకోలేదు. ఎవరో ఆశించారు, అలక్ష్యం చేశాను, దేవుడు చెప్పినట్లు అనిపించలేదు, అయితే వాళ్ళు చేయమన్నారు. నేను చేసేదాన్ని ఎందుకంటే ఏం జరుగుతుందో చూడాలనిపించేది, తలదూర్చేదాన్ని. నిజం చెప్తున్నాను, కమిటీలకు గ్రూప్స్కి వెళ్ళేదాన్ని ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నేను చెప్పేది చర్చ్ గ్రూప్స్ని గురించి, చర్చ్ కమిటీలను గురించి. అంటే నేను ఎంతగానో ప్రాధాయపడ్డాను నా భర్త చర్చిలో పెద్ద కావాలని. బహుశా డేవ్ ఆ విషయం పట్టించుకుని ఉండడు తెలుసా. ఎందుకంటే ఆయన అసలు ఎవరిని ఇంప్రెస్ చేయాలని అనుకోడు. దేవుని ప్రేమించి జీవితాన్ని ప్రేమించాలని ట్రై చేస్తాడు. నేనేం జరుగుతుందో తెలుసుకోవాలి. డేవ్ ఎల్డర్స్ మీటింగ్స్కి వెళ్ళాలనుకునేదాన్ని, ఇంటికి వచ్చి నాకంతా చెప్పాలని. కనుక మీరు ఆశ్చర్యపోతారు నా గురించి మీరు తెలుసుకుంటే. ఒకవేళ మీరు కానీ నిజంగా నిజాయితీగా ఉంటే. ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు నెయిల్ షాప్కి వెళ్ళినప్పటిది గతంలో. అప్పుడు అందరూ పెద్ద రైన్ స్టోన్ జీసస్ పిన్స్ని వేసుకునేవారు. ఎవరికైనా గుర్తుందా రైన్ స్టోన్ జీసస్ పిన్స్? ఓకే, ఎవరి వద్దైనా ఉందా? ఆల్ రైట్. సరే, నాది నెయిల్ షాప్లో ఉంది. ఆ షాప్లోని ఒక స్త్రీ దాన్ని అభినందించింది. నిజంగా అది చాలా బాగుంది. నా గోల్డ్ క్లీన్ చేసే స్త్రీ తను క్యాన్సర్ హాస్పిటల్లో ఒక నర్స్నని చెప్పింది ఏమనంటే, చూడండి నేను ఒక క్రిస్టియన్ని, అయితే అది చాలా కష్టం. ఎందుకంటే చెప్పింది, నాకు యేసుని గురించి ప్రజలతో చెప్పడం ఇష్టం, అయితే హాస్పిటల్ అలా చేయనివ్వదు కనుక. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఏమిటో తెలుసా, ఆమె వద్ద ఈ పిన్ ఉంటే ఆమె పేషెంట్స్ వద్ద వంగినప్పుడు వాళ్ళు యేసు నామాన్ని చూడగలరు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం ఓకేనే, ఇక ఆ నామమే వారికి సేవ చేయగలదు. కనుక ఆలోచించాను, ఓకే ఆమెకి నేను ఈరోజు ఈ పిన్ ఇస్తాను. నాకు ఎలా అనిపించిందంటే ఆ పని ప్రైవేట్గా చేయాలి. ఆలోచించా, నేను ఆ పని ఎలా చేయగలను, ఎందుకంటే నాకంటే ముందు ఆమె వెళ్ళిపోతే. సరే, దాదాపు అదే సమయంలో నా గోల్డ్ క్లీన్ చేసే స్త్రీ లేచింది. ఏమనో తెలుసా జాయిస్, మేము యూజ్ చేసే ఈ పౌడర్ అయిపోయింది, ఇది ఇక్కడ పక్కింట్లో దొరుకుతుంది, పరిగెత్తుకెళ్ళి తెస్తాను, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఒంటరిగా ఉన్నాను. ఆ స్త్రీ అక్కడ ఒంటరిగా కూర్చుని ఉంది. దేవుడు నాకు సరైన అవకాశాన్ని ఇచ్చాడు. చూడండి, దేవుడు దీన్ని మీకు ఇవ్వమన్నట్లు ఫీల్ అవుతున్నా. ఆయన నాతో దీని గురించి చెప్పాడు. నా పని నేను చేసుకోవాలి. అయితే లేదు, ఆ వేరే స్త్రీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే నా మనసులో ఈ వాదన ఉంది. అది చూడు, ఆమెకి చాలా సహాయకరంగా ఉంటుంది. ఒకవేళ ఇది ఇవ్వడం చూస్తే ఆమె అప్పుడు అర్థం చేసుకుంటుంది, ఇవ్వడం అనేది క్రైస్తవ నడకలోని భాగం అని. దానివల్ల ఆమె ఇవ్వచ్చు. ఎంతో శారీరకంగా స్టూపిడ్గా ఉన్నాను. నేను షాప్ నుంచి వెళ్ళగానే దేవుడు అన్నాడు, దాన్ని ఆనందించుంటావు, ఎందుకంటే నువ్వు పొందే ప్రతిఫలం అంతే. అప్పుడు గుర్తించాను అదేలా అంటే, ఓ గోష్, శరీర సంబంధమైంది, శారీరకంగా. నేననుకోను ఖచ్చితంగా మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు అలాంటివి తెలుసుకోవడానికి. మీ జీవితంలో కనబడాలంటాం, గుర్తించబడాలని, అభినందించబడాలని, థ్యాంక్స్ కోసం ఎదురు చూస్తాం, చప్పట్లు కొట్టాలని మన కోసం, పొగడాలని మనల్ని. అదంతా ఓకేనే ఒకవేళ దేవుడు మీకు ఇస్తే.
అయితే మీరు కానీ దాన్ని పొందాలని తిప్పలు పడితే మీ ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారు. నా టైంని వేస్ట్ చేసుకుని ప్రతిఫలాన్ని పోగొట్టుకోను. అందుకే చెప్తున్నాను, నా మనసు లోతుల్లోంచి చెప్తున్నాను. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి రాలేదు, బోధించడానికి వచ్చాను. బోధిస్తాను, ఏదో ఒక విధంగా మీరు ఈ సందేశాన్ని పొందుతారు. ఇప్పుడు మనం మన హృదయపు వేరువేరు దశలను గురించి మాట్లాడుకుందాం. మొదటిది మీతో చెప్పాలనుకున్నది కఠిన హృదయం గురించి. బైబిల్ చాలా చెప్తుంది కఠిన హృదయం గురించి. హెబ్రీ 3:7-8. మరియు పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకుడి. మనసుని కఠినపరచుకుంటే వినాలనుకుందే వింటారు, దేవుడు చెప్పాలనుకున్నది కాదు. హృదయం కఠినంగా ఉంటే దేవుని పట్ల సున్నితంగా ఉండదు, మీరు ఏవో కొన్నే వింటారు. ఆత్మీయ చెవిటితనం వస్తుంది. అప్పుడు వెయిట్ చేస్తాం దేవుడు మాట్లాడాలని. మాట్లాడతాడు, అయితే ఆయన చెప్పాలనుకున్న దాన్ని వినాలనుకో. మనసుని కఠినపరుచుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది బిడ్డలాంటి విశ్వాసం ఉండి దేవుని నమ్మడానికి. దేవుని ముందు సున్నితమైన హృదయం ఉండడం చాలా ముఖ్యం. ఒక పాటను కూడా పాడుకున్నాం, ఏదంటే నీ హృదయం పగలగొట్టే దాంతో నా హృదయం పగలగొట్టు. బహుశా మనం దేవుణ్ణి అడగాలి మన హృదయాన్ని సున్నితంగా చేయమని. సున్నితపరుచుకునే హృదయం గురించి ఆలోచిస్తే 2 రకాలుగా అలా అవగలదు. వాటిలో ఒకటి మరొక దానికంటే ఎక్కువ కోరుకునేది. నేను ఒక మాంసపు ముక్కని మెత్తగా చేయాలనుకుంటే మీట్ క్లీవర్ వద్దకు తీసుకెళ్ళాలి. దీని గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఒకటి ఇక్కడికి తెచ్చేదాన్ని, అయితే తెచ్చే టైం లేదు. కనుక మీరుగా దాన్ని ఊహించుకోండి. నాకు తెలియదు అది అంటే మా అమ్మ గతంలో యూజ్ చేసేది నా చిన్నప్పుడు. దాన్ని మెత్తగా చేయడానికి వేరే మార్గం లేదేమో. ఆమె మాంసాన్ని కొని ఆమె దాన్ని మీట్ క్లీవర్లో వేసేది, మ్యాన్ కొట్టేది. బహుశా సున్నితంగా ఉండడానికి మరొక మార్గం ఉంది. అదేమిటంటే మ్యారినేషన్ ద్వారా. నాకు ఒకరు తెలుసు, అంతకంటే మంచి స్టీక్ వండడం ఎక్కడా చూడలేదు. దాన్ని అతను రోజంతా దేనిలోనూ మ్యారినేట్ చేస్తాడు. నేను తెలుసుకున్నాను, నేను కానీ దేవుని సన్నిధిలో ఊరితే నా హృదయం సున్నితంగా అవుతుందని. ఎందుకంటే దేవునితో ఎక్కువ కాలం ఉండి ఆయనలా కాకుండా ఉండలేరు కనుక నాకు ఊరే విధానమే ఇష్టం. అయితే ప్రజలు దేవునితో సమయం వెచ్చించుకుంటే వాళ్ళు ఈజీ మార్గంలో చేయరు. దేవుడు కొన్ని పరిస్థితులను మీ కొరకు అరేంజ్ చేస్తాడు. అంతా అయిన తర్వాత మీట్ క్లీవర్ క్రమ అయినట్లు ఫీల్ అవుతారు. ఎవరైనా మేల్కొని ఉన్నారా? ఓకే. మనం నిశ్చయించుకోవాలి అంతరాత్మను హృదయాన్ని దేవుని పట్ల సున్నితంగా ఉంచుకోవాలని. ఒక గొప్ప వచనం ఉంది, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి నీ హృదయమును భద్రంగా కాపాడుకును. దాని అర్థం దేన్నైనా కాపాడుకుంటే గమనం వహించాలి. మన మనసులో జరిగే దాని గురించి ధ్యానం వహించాలి. ఒకవేళ ఏదైనా ఉండకూడనిది అక్కడుంటే ప్రార్థించి విషయాలను సరిచేసుకోవాలి. సంవత్సరంలో 8 సార్లు మేము అద్భుతమైన మ్యాగజైన్ని ప్రచురిస్తాం. మీకు మా పరిచయ ఆసక్తి కలిగి ఉండాలి. మనందరం పార్ట్నర్స్ అయితే బాగుంటుంది. మీరు మా నుంచి బోధన ఇంకా పొందకుంటే, మీరు మాతో ఇన్వాల్వ్ అయి ఉంటే మాకై ప్రార్థించండి. ప్రపంచంలో మేము హెల్ప్ చేయాలనుకుంటున్న వారికి హెల్ప్ చేయండి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి.
ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.